హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మ్ ఫ్రీక్. అపూర్వ అనే ఒక మూవీ చూశాను హాట్స్టార్ ఓటీటీలో. అంటే తెలుగు మూవీ అయితే కాదు, హిందీ మూవీ. దట్టు అది ఒక 1 hour 35 minutes డ్యూరేషన్ ఉన్న మూవీ. అంటే ఒక సర్వైవర్ థ్రిల్లర్ అది. అంటే అది లేటెస్ట్ మూవీ అయితే కాదు, లాస్ట్ 1 year బ్యాక్ మూవీ. ఒకవేళ మీరు ఈ అపూర్వ మూవీ చూసి ఉండకపోతే మాత్రం ఒక మంచి థ్రిల్లర్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నిజంగా చాలా బాగుంది సినిమా. అంటే ఇది ఎట్లా అంటే ఒక నలుగురు దుండగులు, డికాయిట్స్, వాళ్ళు ఏంటంటే చంబల్ ప్లేస్లో నిర్మానుష్యమైన రోడ్స్, ఆ రోడ్స్లో ఏమైనా వెహికల్ వెళ్తే ఆ వెహికల్స్లో కానీ ఎలాంటి వెహికల్ వెళ్ళినా కానీ ఆ వెహికల్ని ఆపేసి దోచేసుకోవడం. అంతే, దోచేసుకోవడం. ఎక్కువ మాట్లాడితే షూట్ చేసేసి చంపేయడం. ఎక్కువ మాట్లాడితే ఆడవాళ్ళ పైన అత్యాచారం అవి చేయడం చేస్తారన్నమాట. సో అది వాళ్ళ పరిస్థితి అక్కడ. సో అక్కడికి అంటే అది చాలా రిమోట్ ఏరియా లాగా కూడా ఉంటుంది. సో ఆ విజువల్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి నాకు. అంటే ఇక్కడ నిర్మానుష్యం అంటే ఒక థ్రిల్లర్కి సరిపడా విజువల్స్, తర్వాత ఆ 4 characters ఏవైతే ఉన్నాయో యాప్ట్ అనిపిస్తుంది. అంటే ఏంద్ర బాబు ఇట్లా ఉన్నారు అనే ఫీల్ వచ్చేస్తుంది అనమాట మనం చూస్తూ ఉంటే మూవీ. అయితే ఆ నలుగురు ఎంట్రీ ఎలా ఉంటుందంటే, ఒక వెహికల్ వెళ్తుంటుంది సరదాగా, వాళ్ళని చంపేసి ఆ వెహికల్ని వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. ఆ రోడ్లలో తిరుగుతూ ఉంటారు. సో అదే టైంలో ఈ అపూర్వ హీరోయిన్ ఏదైతే లీడ్ రోల్ ఉందో, అపూర్వ ఒక బస్సులో ట్రావెల్ చేస్తుంటుంది. సో వీళ్ళు ఆ బస్ని అటాక్ చేసి ఆ బస్సులో ఇంకా దోచుకుంటారు అన్నమాట. అందరినీ వాళ్ళ వాల్యుబుల్స్ అన్నీ అందులో పడేసేయండి అని తీసుకుని వెళ్ళిపోతుండే టైంలో ఈ అపూర్వని అటాక్ చేసి ఇంకా తీసుకొని వెళ్ళిపోతారు. ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో బంధించేసి ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. ఇక తాగడం, దోచేసుకునే అన్ని పని చేసుకోవడం అవి చేస్తుంటారు. సో ఈ టైంలోనే తను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. తప్పించుకునే టైంలోనే మళ్ళీ వాళ్ళు అటాక్ చేసి ఇంకా అంతలోనే చీకటి అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి థ్రిల్లర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ అదంతా ఒక నిర్మానుష్యమైన ప్లేసు, దట్టు అంతా ఒక పాడుబడ్డ ఇండ్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఆ ప్లేస్లో ఈ విజువల్స్ అన్నీ కూడా మనకు మంచి థ్రిల్ ఇస్తుంది. అండ్ ఆ నలుగురు నుంచి తప్పించుకొని ఎలా బయటపడింది అంటే ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ కాబట్టి, ఎప్పుడైతే ఈ అపూర్వ క్యారెక్టర్ ఎంటర్ అయిందో అక్కడ నుంచి ఇంకా యాక్చువల్ థ్రిల్లర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ బస్సును ఆపడం కూడా, అక్కడ కూడా రాజ్పాల్ యాదవ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఇందులో. ఆ బస్సుని ఆపడము, తర్వాత వాడిని కొట్టడము, చంపడము, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్, ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. తర్వాత ఇవన్నీ కూడా మనకు అంటే ప్రతి క్షణము ఒక థ్రిల్లర్ని, అంటే వీళ్ళ యాటిట్యూడ్ ఏదైతే ఈ నలుగురు డెకాయిట్స్ ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరు యాటిట్యూడ్ ఉంటుంది అనమాట. సో ఆ యాటిట్యూడ్ కానీ, తర్వాత ఈ అపూర్వ క్యారెక్టర్ కానీ అక్కడ నుంచి ఎట్లా బయటపడి సర్వైవ్ అయ్యింది అంటే అక్కడ జరిగిన డ్రామా, ఈ ఏదైతే ఆ లాస్ట్ 40 minutes అట్లా ఉంటుందో ఆ 40 minutes అయితే అంటే మీరు చూడడం స్టార్ట్ చేస్తే కనుక చివరి దాకా చూస్తూనే ఉంటారు. సో అదైతే గ్యారంటీ. సో అలాంటి ఒక మంచి థ్రిల్లర్ ఇది. ఇంతవరకు చూడకపోయి ఉంటే మాత్రం ఒక మంచి థ్రిల్లర్ని మిస్ అయినట్టే మీరు. ఆ విజువల్స్ కానీ, మెయిన్ ఆ 4 characters ఏదైతే ఉన్నాయో దోపిడి దొంగలు, సో ఆ క్యారెక్టర్స్ అయితే మస్తు పర్ఫార్మెన్స్ బాగుంది, యాప్ట్ అనిపించింది స్టోరీకి అండ్ విజువల్స్ కూడా. అయితే ఏ ప్లేస్కి అయితే ఆ అపూర్వ అనే క్యారెక్టర్ని ఈ నలుగురు దొంగలు తీసుకొస్తారో, సో ఆ ప్లేస్ అంతా కూడా మంచి థ్రిల్లర్ స్పాట్ అనమాట. అది చాలా బాగుంటుంది. మీరు అక్కడ నుంచి అంటే ఆ 40 minutes బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ అపూర్వ అనే క్యారెక్టర్ ఆ నలుగురిని ఒక్కొక్క రకంగా చంపేసి మొత్తానికి అక్కడ నుంచి సర్వైవ్ అయ్యిందా లేదా అనేది అది ఈ సినిమాలో ఉండే థ్రిల్లర్. సో ఇది డెఫినెట్గా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు అపూర్వ మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో వెళ్తాం. అంతవరకు